హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి ఐక్యూ Z9 అయితే మనకి మార్చి 12వ తారీఖు అంటే వచ్చేలుండే అయితే లాంచ్ అవుతుంది అనమాట. 12వ తారీఖు దాని గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. మొబైల్ ఎలా ఉంటుందో మీకు అక్కడ సగం అర్థమైపోద్ది. స్పెసిఫికేషన్స్ అండ్ లాస్ట్ లో నేనైతే నా ఒపీనియన్ అయితే చెప్తాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఐక్యూ Z9 వచ్చినప్పటికి ప్రైసింగ్ విషయం అయితే చూద్దాం అనమాట. ప్రైసింగ్ విషయం మనం చూసుకున్నట్టయితే వీళ్ళు పెట్టేది 20,000 ప్రైస్ అయితే పెడతారు. కాకపోతే విత్ బ్యాంక్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ తీసుకొస్తారో లేదు తెలియదు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ కూడా తీసుకురావచ్చు. ఈ మధ్యన అన్ని అలాగే తీసుకొస్తున్నాయి కాబట్టి 17,999 రూపాయలకి 8 GB RAM 128 GB స్టోరేజ్ మనకి విత్ బ్యాంక్ ఆఫర్తో అయితే వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 8 GB RAM 256 GB స్టోరేజ్ మనకి 20,000 అంటే 19,999 రూపాయలకి మనకి విత్ బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. వితౌట్ బ్యాంక్ ఆఫర్ అయితే మీకు 20,000 అదే 22,000 అయితే పడుతుంది. అలాగే దీని స్పెసిఫికేషన్స్కి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే వచ్చినప్పటికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మనకి ఈ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనిలో మీరు ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఉంది, విచ్ ఈస్ 7,34,000 అంటూ స్కోర్ అయితే రన్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇది పర్ఫార్మెన్స్కి అయితే పర్లేదు, స్టేబుల్గా అయితే బాగుంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మనం చూసుకున్నట్టయితే LPDDR4X టెక్నాలజీ అండ్ UFS 2.2 అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. మనం మొత్తం టోటల్ ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే అది రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా తక్కువ తీసుకొస్తున్నారు. మొబైల్ కంపెనీస్ ఏంటంటే బడ్జెట్ తగ్గించాలంటే కనుక రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే తగ్గించేస్తున్నారు అనమాట. అది పెంచేసి ఏదర్ వేరే వాటిలో ఒక 33 వాట్స్ తీసుకొచ్చినా ఏదైనా అలాగా ఛార్జింగ్ విషయంలో కానీ బ్యాటరీ విషయంలో కానీ కొద్దిగా తగ్గించిన బాగుండేది. కాకపోతే మెయిన్ ప్రియారిటీ బ్యాటరీ కూడా తీసుకుంటున్నారు, అది మంచి పని. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే మనకి తగ్గించేస్తున్నారు అనమాట. కొద్దిగా LPDDR4X ఉంచేసి UFS 3.1కి తీసుకొచ్చిన బాగుండేది స్టోరేజ్ అయితే. బట్ మనం ఏం చేయలేం. ఇది నథింగ్ ఫోన్ 2 మనకైతే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ LPDDR4X టెక్నాలజీ అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ కెమెరా విషయం చూసుకున్నట్టయితే దీనిలో అయితే మీకు రేర్ సెట్ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఒకటేమో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ సోనీ సెన్సర్ IMX882 సెన్సర్తో అయితే మీకు ఇదైతే దొరుకుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చినప్పటికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఈసారి కెమెరా ఇంప్లిమెంటేషన్ మనకి బడ్జెట్ మొబైల్స్లో కూడా మనం ఐక్యూ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సోనీ IMX882 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది చాలా మంచి డీటెయిల్స్ అయితే మనకైతే ఇస్తుంది. అలాగే వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా కూడా వీళ్ళు కెమెరా ఇంప్లిమెంటేషన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సాఫ్ట్వేర్ పరంగా కెమెరా ఇంప్లిమెంటేషన్స్ ఏంటంటే వీళ్ళు 2x వరకు ఆప్టికల్ జూమ్తో మనకి పోర్ట్రేట్ లెన్సెస్ యూజ్ చేయకుండా సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. దానిలో కూడా మీకు మంచి పిక్చర్స్ అయితే వస్తున్నాయి. అలాగే 4K 30 FPSకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. కొన్ని మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు Redmi Note 13 Pro లాంటి 4K 30 FPSకి మీకు OIS అయితే రన్ అవ్వట్లేదు. అలాంటిది దీనికైతే 4K 30 FPSకి OIS అయితే రన్ అయితే అవుతుంది. ఫ్రంట్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే యాస్టిస్ 1080p 60 FPS వరకు అయితే తీసుకుని వచ్చారనమాట. 4K అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతా. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే ఓవర్ వ్యూ మీకు ఒక ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. అది కన్ఫర్మ్. ఇప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ విత్ పాలికార్బోనేట్ అయితే మనకి ఆ మొబైల్ దొరుకుతుంది అనమాట. అలాగే బ్యాటరీ విషయానికి మీరు వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ అయితే ఉంది. అలాగే వీళ్ళు అడాప్టర్ని కూడా మనకి బాక్స్లో అయితే ఇస్తారు. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు అయితే ఒక 1.5 hour ఆ టైం అయితే పడుతుంది అనమాట మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఈ 5000 mAh మీకు డైలీ లైఫ్కి అయితే ప్యూర్గా అయితే వస్తుంది. వీళ్ళ పాత మొబైల్ ఏదైతే ఉందో 1 year బ్యాక్ మనకు లాంచ్ అయింది IQ Z7, Z8 అయితే లేదు, Z9 తీసుకొస్తున్నారు. IQ Z7 5G ఏదైతే ఉందో చాలా ఇంప్లిమెంట్ అయితే చేశారనమాట దానికి దీనికి. అలాగే G7 లో మనం చూసుకున్నట్టయితే Z7 కొన్ని రోజులు అయితే వచ్చింది సేల్కి. కొన్ని యూనిట్స్ అవ్వగానే G7S 695 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట. దీన్ని కూడా అలా తీసుకురాబోతే మంచిది. Z9 అని పెట్టి Z9S అని చెప్పేసి తీసుకురాకుండా. బట్ G7 అయితే అంతగా రాలేదు మనకి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో ఒక 2 to 3 months దాకా అవైలబిలిటీలో లేదు. మళ్ళీ సేల్స్ టైంలో ఒక 1 month ముందే అయితే ఇచ్చారనమాట. కొన్ని యూనిట్స్ అమ్మారు, మళ్ళీ యాస్టీస్ రాకుండా అయితే పోయారు. అప్పుడు Z7 అనేది రేటు 23,000కి అయితే పెట్టేశారు, 17,000లో లాంచ్ చేసి. ఇది అలా చేయకపోతే కనుక మంచి మొబైల్ అయితే అవుతుంది అనమాట. ఫ్యూచర్లో కూడా మీరు ఈ మొబైల్ని అయితే పట్టుకొని ఒక మంచి లుక్ అయితే వేయొచ్చు. ఎందుకంటే 20,000 లోపు మీకు ఏ మొబైల్కి 7,200 ప్రాసెసర్ అయితే రావట్లేదు. ఇది మీకు అబౌవ్ 20,000 అయితే ఉంటుంది. 22,000 to 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు అయితే చూడొచ్చు ఈ ప్రాసెసర్ని. రెడ్మీ వాళ్ళ దానిలో అయితే Redmi Note 13 Pro Plus 30,000 అబవ్లో కూడా మనకి ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట.
కాబట్టి 20,000 లోపు వీళ్ళైతే మంచి పవర్ ప్యాక్డ్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. మనం మెయిన్‌గా చూసే డిస్‌ప్లే, ఇది ప్రాసెసర్ అండ్ బ్యాటరీ విషయంలో వచ్చినట్టయితే మొత్తం మూడిటిని బాగా వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అలాగే మెయిన్ మనం చూసేది కెమెరా. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లోనూ వీళ్ళైతే చాలా బాగా అయితే తీసుకొచ్చారనమాట. డిస్‌ప్లేలో మీకు HDR10+ సపోర్ట్ కూడా అయితే మీకు ఏదైతే ఉంది కాబట్టి మీరు అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ లాంటివి కూడా L1 సపోర్ట్‌తో మీరైతే యూజ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇప్పుడు కాన్స్ వైస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు LPDDR4X అండ్ UFS 2.2 అయితే ఇచ్చారు. అదొక మేజర్ కాన్. తర్వాత మనం చూసుకున్నట్టయితే 3.5mm జాక్ అండ్ IR బ్లాస్టర్ అయితే మీకు ఈ మొబైల్ అయితే ఉండదనమాట. ఎందుకంటే మీకు 5000 mAh బ్యాటరీ పెట్టినా గానీ వీళ్ళైతే వెయిట్ అయితే ఇంక్రీజ్ చేయలేదు. పాత మొబైల్‌కి దీనికి చూసుకున్నట్టయితే వెయిట్ ఎక్కడ క్యారీ చేసుకున్నారంటే ఆ 500 mAh బ్యాటరీని మీకు ఇక్కడ ఈ 3.5mm జాక్ అండ్ IR బ్లాస్టర్స్ ఉన్నాయి కదా, అవైతే తీసేసారనమాట. దాన్ని బట్టి మీకు అయితే 188 గ్రామ్స్‌కి స్లిమ్‌తో మనకైతే వస్తుంది. కొద్దిగా లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు. అది మరి అంత మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు గానీ కొన్ని ఈట్లికి ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా. డాల్బీ అట్మాస్ అనేది పక్కన పెడితే NFC కూడా మనకి దొరకట్లేదనమాట. 20,000 దాటిన తర్వాత నథింగ్ ఫోన్ 2Aలో మీకు NFC ఉంటది. దీనిలో అయితే ఉండదు. అలాగే నథింగ్ ఫోన్ 2Aలో కూడా కొన్ని మేజర్ కాన్స్ అయితే ఉన్నాయి. ఈ రెండిటి మధ్య కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది. ఈ రెండు మధ్య కంపారిజన్ వీడియో ఈ రోజు నేను Z9 అప్లోడ్ చేస్తే రేపు పొద్దున కాలం మీకు నథింగ్ ఫోన్ 2A అండ్ Z9 కంపారిజన్ వీడియో అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రైసెస్ బయటకు వచ్చేసి కాబట్టి రెండింటికి కంపారిజన్ వీడియో అయితే నేను మన ఛానల్ అయితే రేపు పొద్దున కాలం తెచ్చేస్తాను. అలాగే వాటర్ రెసిస్టెంట్ మీరు చూసుకున్నట్టయితే IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. ఇది టోటల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే IQ Z9కి, IQ Z7కి, IQ Z9కి మధ్యన ఒక చిన్న కంపారిజన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ IQ Z7 మనం చూసుకున్నట్టయితే MediaTek Dimensity 920 ప్రాసెసర్ అయితే వచ్చింది. అలాగే ఇది చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే వచ్చింది. రెండింటి మన ఆల్టిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 1,50,000 వరకు అయితే తేడా ఉంటుంది. చాలా వరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు ప్రాసెసర్ విషయంలో. కెమెరా విషయంలో కూడా వీళ్ళైతే ఇదివరకు ISOCELL మనకి సామ్సంగ్ లెన్స్ అదే సెన్సార్ ఏదైతే ఉందో అది 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి ఇప్పుడు 50 మెగాపిక్సెల్ OIS విత్ సోనీ IMX882 సెన్సార్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది మీకు 25,000 అబోవ్ ప్రైస్ సెగ్మెంట్ లో దొరికే సెన్సార్ ని తీసుకొచ్చి మీకు 17,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే పెట్టారు. 18,000 ప్రైస్ సెగ్మెంట్ లో. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే 1300 పీక్ బ్రైట్నెస్ మనకి Z7 లో ఉంది. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 1800 పీక్ బ్రైట్నెస్ తో ఉందన్నమాట. బేస్ వేరియంట్ మనకి Z7 లో 6GB ర్యామ్ ఉంటాయి. దీనికైతే మీకు 8GB ర్యామ్ అయితే బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చారనమాట. మేజర్ గా ఈ అప్గ్రేడ్స్ అయితే తీసుకొని వచ్చారు. డిస్ప్లే విషయంలో కూడా మీకు 6.38 ఇంచెస్ మీకు Z7 లో ఉంటాయి. అది కూడా 90Hz రిఫ్రెష్ అయితే ఇప్పుడైతే మీకు 6.67 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ అయితే మీకు ఇదైతే తీసుకొని వచ్చారు. అలాగా చాలా ఇంప్లిమెంటేషన్స్ అయితే తీసుకొచ్చారు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు సిరీస్లు మార్చినా కానీ బ్లోట్వేర్ మాత్రం మీకు మొబైల్లో ఉండడం కన్ఫర్మ్. కాబట్టి హాట్ యాప్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి, ఆఫ్ చేసేసుకోండి. V స్టోర్ అండ్ హాట్ యాప్ స్టోర్స్ అని మీకు సపరేట్గా ఉంటాయి, వాటిలో అవైతే ఆఫ్ చేసుకోండి. అలాగే ఈ రెండింటి మాట కంపారిజన్ వీడియో మాత్రం మీకు రేపు పొద్దున వస్తుంది. ఈ టోటల్ రివ్యూ మీద నా అభిప్రాయం ఏంటంటే IQ Z9 మీద మీరు నథింగ్ ఫోన్ 2A తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది ఇప్పుడప్పుడే చెప్పను. ఈ మొబైల్ మాత్రం 18,000కి చాలా వర్త్ మొబైల్ అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఏ మొబైల్ ఆ ప్రాసెసర్ని ఆ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ డిస్ప్లేస్ని కూడా ఏ మొబైల్ అయితే తీసుకురావట్లేదు. కాబట్టి మీరు ఒకవేళ 17,999 రూపాయలు 18,000లో కానీ లేదంటే వితౌట్ బ్యాంక్ ఆఫర్ తీసుకోవాలనుకున్న 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా మీరు దీని అయితే బాగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అసలు వదలకండి. సేల్ ఏదైనా కనబడతా కనుక ఈ మొబైల్ అయితే బై చేసేయండి కళ్ళు మూసుకొని. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోని. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.